కిషన్ రెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి సంబంధించి ఉన్న మిస్టేక్స్ గురించి రామచంద్రరావు పాస్టర్ చెప్పారు. బై పార్టీస్ ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుంది. బట్ రీసెంట్ ఎలక్షన్ ఎగ్జాంపుల్స్లోనే మనకి బై పార్టీసు 5 దశాబ్దాలుగా ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం కేవలం 2 సంవత్సరాల్లో. సో దేశవ్యాప్తంగా 12 ఏళ్ళుగా మోడీ సుపరిపాలన అందిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న క్రమంలో ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆ సుపరిపాలన అటాక్ చేయలేకపోతుంది? మీరు అదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను, 50% సీట్లు లోక్సభ తర్వాత ఎలక్షన్ జరగల. ఓకే, లేటెస్ట్ ఎలక్షన్స్ 50% సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే గెలిచాం. ప్రజలు అంత చైతన్యం లేదనుకోకూడదు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే, మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి కాబట్టే తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు. కాబట్టి అది తక్కువ అంచనా కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఓటేస్తారు. టీచర్స్ కాన్స్టిట్యూన్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కానీ 15 మంది టీచర్స్ ఓటేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటేస్తారు. ఆ రకంగా 50% తెలంగాణలో ఈ మధ్యలో ఎలక్షన్ జరిగితే ఆ 2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. అది సంకేతాలు. ఓకే, కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళు కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కారణంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమర్జీ కాలేకపోయాం. కానీ ప్రజలు అనుకుంటే ప్రజల్లో మార్పు రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో మీరు మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేను తర్వాత చెప్తాను. తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. మీరు వస్తున్నారు, రామచంద్ర గారు వస్తున్నారు. చాలామంది నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ చాలామంది అడిగిన మాట, మేము ఎప్పుడు పవర్లోకి వస్తాం సార్, మేము ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి, మా వాళ్ళని అడగండి అని రిపీటెడ్గా చెప్తే నేను దాని గురించి ఫస్ట్ డెఫినెట్గా మీరు ఆ రకంగా అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఎవరి మాట ద్వారా వచ్చిందో, లేకపోతే మీ మనసులో ఉందో, లేకపోతే ఆ రకంగా అనేక మంది మనుషుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పూర్తిగా 2 పార్టీలు డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలలో ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, స్కూళ్ళు ఉంటే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, వెల్ఫేర్ యాక్టివిటీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు అప్పులు చెల్లించాలంటే మళ్ళీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, వడ్డీ కట్టాలంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ దాన్ని కూడా అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు 40% 30% వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి అది కూడా అప్పులు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు సుమారు 11-12 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ అప్పు ఏర్పడింది. ఓకే, ఎక్కడ ఉన్నటువంటి మిగులు రాష్ట్రం ఏ రకంగా ఉంది? ఈరోజు రాష్ట్రం పూర్తిగా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ఇలాంటి రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈ రకంగా దిగజారినటువంటి రాష్ట్రం బాగుపడాలంటే మరి దీనికి చేయూతనిచ్చి అందించి పైకి తీసుకురావాలంటే అవినీతి రహితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండేటువంటి మంచి నాయకత్వం కలిగినటువంటి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది.